నా జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే కనపడేది అనుభవించిన బాధలు, అనవసరంగా పడిన నిందలు, మోసపోయిన క్షణాలు, దూరమైన బంధాలు, కోల్పోయిన నమ్మకాలు, నన్ను బాధపెట్టిన మనుషులు, పోగొట్టుకున్న నా జీవితం. పట్టరాని కోపంలో ఉన్నావా? మౌనంగా ఉండు. ఎందుకంటే కోపం బంధాలను విడదీయగలదు. పట్టరాని దుఃఖంలో ఉన్నావా? నిశ్శబ్దంగా ఉండు. దుఃఖం నీ బలహీనతలను లోకానికి చాటి చెప్పి నిన్ను బలహీనునిగా చేయగలదు. పట్టరాని సంతోషంలో ఉన్నావా? నిశ్చలంగా ఉండు. అమితమైన సంతోషం అహంకారాన్ని పెంచుతుంది. నీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకో. అది నిన్ను గొప్పవాడిని చేస్తుంది మిత్రమా. జీవితంలో ఆశ ఉంటే బ్రతుకుతాం, అత్యాశ ఉంటే చెడిపోతాం. 50 రూపాయలు పెట్టి 100 రూపాయలు రావాలనేది ఆశ. 1 రూపాయి పెట్టి 100 రూపాయలు రావాలనేది అత్యాశ. అత్యాశ పుడితే ఉన్నది కూడా పోతుంది. అత్యాశ వల్ల బాగుపడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మనశ్శాంతిగా ఉన్నవాళ్ళు కూడా లేరు మిత్రమా. జీవితంలో ఎవరిని నమ్మకు. ఎందుకంటే ఈరోజు నువ్వే అంతా అంటారు, రేపేమో నువ్వు ఎవరు అంటారు. ఇదే జీవితం. ప్రపంచంలో ఒక మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేనిది ఉన్నవాళ్ళను చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా వాడు నిత్య దరిద్రుడే. ఓటమి అనేది జీవితంలో సహజం. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే బాగుపడడానికి ప్రయత్నం చేయాలి మిత్రమా. అప్పు చేసేటప్పుడు, తప్పు చేసేటప్పుడు మనిషికి తన మీద తనకు మితిమీరిన నమ్మకం వస్తుంది. అంటే నువ్వు ఎలాంటి సమస్య నుంచైనా ఇట్టే బయటపడగలను అని, ఎంతటి అప్పునైనా ఇట్టే తీర్చేయగలను అని. కానీ గుర్తుంచుకో, ఆ అప్పు అనేది ఒక ఊబి లాంటిది. విచక్షణ కోల్పోయి ఆ అప్పు చేస్తే అది నిన్ను నిలువున ముంచేస్తుంది. ఆదమర్చి తప్పులు చేస్తే అదే నిన్ను సమస్యల వలయంలో నెట్టేస్తుంది. ఎప్పటికీ తేరుకోలేవు. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకో మిత్రమా. నువ్వు చీకట్లో ఉన్నావంటే ఉన్న చోటే ఉండి భయంతో ఏడుస్తూ కూర్చోవడం కాదు, ఆ చీకటిని చీల్చుకుంటూ వచ్చే వెలుగు వైపు ధైర్యంగా అడుగులు వేయడం. అలాగే ఓడిపోతే దాన్నే తలుచుకుంటూ ఉండిపోకు. ఓటమిని గెలిచి జయించే మార్గం కోసం అన్వేషించు. నమ్మకం అనే ఆయుధాన్ని చేతపూని సమస్యలపై పోరాడు. ఏదో ఒకరోజు విజయం తప్పక వరిస్తుంది మిత్రమా. మనల్ని మనం దిగజార్చుకునే సందర్భం ఏందో తెలుసా? మనకి విలువలేని చోట నిలబడడం, మనల్ని తక్కువ చేసి మాట్లాడినోళ్ళ గడప తొక్కడం. ఈ రెండూ చాలు మన విలువ మనం పోగొట్టుకోవడానికి. ఎదుటివారు ఎంతటి వారైనా సరే మనకు గౌరవం ఇస్తలేరు అంటే అక్కడ మనకి పని లేదు అని అర్థం మిత్రమా. ఒకటి నువ్వు కోల్పోతున్నావు అంటే మరొకటి అంతకంటే గొప్పదే నీ జీవితంలోకి రాబోతుంది అని అర్థం. కోల్పోయిన వాటి గురించి అతిగా ఆలోచించకు. మనసు పాడు చేసుకోకు. ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఆ పరమాత్మకి అన్నీ తెలుసు. డబ్బు సంపాదించాక గౌరవం రావడం సహజం. ఆ గౌరవంతో గర్వాన్ని మాత్రం దగ్గరికి రానివ్వకు. ఎందుకంటే చెక్క ఎంత బలమైనది, విలువైనది అయినా చిన్న చెదపురుగు చేరిందా అంతే, నాశనం మొదలైనట్టే.